పాములు మనిషి చూసిన వెంటనే భయపడే జీవులు. కాని దేవాలయాల దగ్గర ఇవి కాపలా కాస్తాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? హిందూ పురాణాల్లో పాములు సాధారణ జీవులు కావు. అవి ఒక దివ్యశక్తి, ఒక రహస్యం. ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యస్వామి, నాగదేవతల అధిపతి, భక్తుల రక్షకుడు. పూర్వం నాగులు భూమిని కాపాడే దివ్యశక్తులు. వాళ్లు భూమి లోపల నివసిస్తూ రహస్య నిధులను, పవిత్ర శక్తులను కాపాడేవారు. కాని ఒక శాపం వల్ల నాగుల శక్తి తగ్గిపోతోంది. వాళ్లు బలహీనంగా మారిపోయారు. దారులేక వారు సుబ్రహ్మణ్యస్వామిని ప్రార్థించారు. సుబ్రహ్మణ్యస్వామి కరుణించి ఇలా అన్నారు: మీరు నా దేవాలయాలను కాపాడండి. అక్కడ మీరు ఉంటే మీ శక్తి ఎప్పటికీ తగ్గదు. ఆ రోజు నుండి పాములు దేవాలయాల దగ్గర నివసించడం ప్రారంభించాయి. ఇప్పటికీ కొన్ని ఆలయాల్లో రాత్రి సమయంలో పాములు కనిపిస్తాయని చెబుతారు. అవి ఎవరినీ హాని చేయవు, కాని దేవాలయ పవిత్రతను కాపాడుతాయి. ప్రత్యేకంగా కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ వద్ద నాగదోష నివారణ కోసం వేలాది మంది భక్తులు వస్తారు. అక్కడ పాములు దేవుని దూతలుగా భావిస్తారు. అందుకే అంటారు, దేవాలయం దగ్గర కనిపించే పాము సాధారణం కాదు, అది దేవుని కాపలాదారు. దేవాలయం దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, గౌరవించండి. ఇది నిజమా లేక నమ్మకం మాత్రమేనా? మీ అభిప్రాయం కమెంట్స్లో చెప్పండి.